నారాయణ, వాళ్ళు ఇక్కడ నుండి ఎస్కేప్ అయ్యారు. రూమ్ లో ఏదో గొడవ జరిగినట్టు. వాళ్ళు చాలా దూరం వెళ్లే అవకాశమే లేదు. అయితే నువ్వు అక్కడ ఉండొద్దు, తిరిగి వచ్చేసాయి. అది కాదు, ఇప్పుడు మీరు ఇలా అంటే. నేను చెప్పేది వింటే చాలు, అర్థమైందా నీకు? నా ప్లేస్కి వచ్చి పిలుస్తారు, ఆ తర్వాత మిగతాది మాట్లాడుకుందాం. ఓకే? తీసుకో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఇంత దూరం ఎందుకు రావాలో చెప్పు. వాళ్ళు చూస్తూ ఊరుకోరు, మమ్మల్ని చూస్తున్నట్టునే వేసేస్తారు. ఇంకా ఎంత దూరం ఉంది? దగ్గరికి వచ్చేసాం, 10 నిమిషాలే. మూసా నాన్నతో చెప్పారంట, వాళ్ళు దొరికితే తనకి ఫోన్ చేయమని. 2 రోజుల్లో పని అయిపోతుంది. మీరేం భయపడకండి, విష్ణుకి తెలియకుండా ఏరియాలోకి ఎవ్వడు రాలేడు. అది కాదు, విజయాన్ని గురించి ఆలోచిస్తానే మన వల్ల. ఏంటి మీ వల్ల? ఆయన నైట్ వచ్చి చేరుకుంటారు, ఆయన గురించి మీకు తెలీదు. చెప్పా. బాగా వర్షం పడుతోంది. టైర్ ఎరుకుంది, బాగా ఎత్తుకుపోయింది. టైర్ జామ్ అయింది. తొక్కు తొక్కు, గట్టిగా తొక్కు. లిప్ అవుతుందిరా. దిగండి దిగండి, అందరూ దిగండి. తొయ్యాలి ఇప్పుడు. తొయ్యాలి తొయ్యాలి. దగ్గర గొడ్డలు అడగండి, అప్పుడే పని అవుతాయి. ఎవరిని బాబు, మీ దగ్గర పారుందా? చెయ్యన్నారా? అయితే వెళ్ళి తీసుకురండి. నెట్టండి రా, నెట్టండి. స్పీకర్ని పట్టుకుంటావా? రాయి పట్టినా? పెట్టు పెట్టు పెట్టు. ఇవ్వరా? రే రారా రే. ఎక్కువ.
ఏయ్, నేను పిలిచినప్పుడు సరేనా? అలాగే అలాగే నీళ్ళు తీసుకురా. దిగుతాను. తీసుకుంటాను. ఇదే మన రిసార్ట్. ఇదా దిగో. రండి. బెన్నీ ఇక్కడ బయలుదేరు. మీరు కూడా దిగరండి. మంచిది. జాగ్రత్తగా రండి, జారుతుంది. నువ్వు వెళ్ళి మంట రాజడానికి ఏమైనా తీసుకురా. రారా కట్టలు తీసుకొద్దాం. మీరేం అనుకోకండి, ఇది చెత్తగానే ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. త్వరగా తీసుకురారా. కట్టలు తడిసిపోయారా? నా కోసం మా నాన్న రిసార్ట్ కట్టాలని ఈ ఊళ్ళో ఇక్కడ మొదలు పెట్టారు. మొదట్లో పని స్పీడ్ గానే జరిగింది, కానీ ఆ తర్వాత ఆగిపోయింది. ఈ కొండ మీదకి ఎవరు వస్తారు? కొన్నిసార్లు మొత్తం ఎక్కిందంటే ఇక్కడికి వచ్చేస్తాం. ఆ తర్వాత విష్ణు ఆటే. రేయ్, రే విష్ణు, మన పని మొదలెడతామా? రే రాజేష్, త్వరగా చేయరా. అయిపోయిందిరా. రే మోటర్ అయ్యరా. అది తడిగా ఉంది, అంటుకోదు. రమ్ము పోస్తే అంటుకుంటుంది. అవును, రమ్ము వస్తే వెళుతుంది. రమ్ము ఉట్టుకున్నా అంటే చేకొసేస్తా. సరిగ్గా చెప్పావు. నేను కిందున్న ఇంటికి వెళ్ళి కిరోసిన్ తీసుకొస్తాను. డబ్బులు ఇస్తారుగా? నేను వెళ్ళొస్తాను రా. ఎలాగో నేను తడిచిపోయాను కదా, నేనే వెళ్తాను. ఇదిగో. రే మామ, ఉల్లిపాయలు తీసుకురారా. దేశం అంతా డెంగ్యూ ఫీవర్ విస్తరించింది. ఇంతవరకు 150 మంది చనిపోయారు. అమ్మా, ఏంటి బాబు? ఒక అన్న పిలుస్తున్నారు. అన్న? ఎవరా అన్న? పైగా ఉన్న మత్తు మందుని దాటించడం వల్ల పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. మేము అక్కడ పైన ఇంటికి వచ్చాం. కాస్త కిరోసిన్ దొరుకుతుందా? వర్షం నీళ్ళు పడడం వల్ల దీపం వెలగట్లేదు, అందుకే. ఓ, ఇక్కడ 3 నెలలకు ఒకసారి కిరోసిన్ దొరుకుతుంది రేషన్ లో. నిప్పు అంటుకోవడానికి కొంచెమే కిరోసిన్ ఇస్తాను, ఎందుకంటే ఇక్కడ గ్యాస్ లేదు. అలాగే 2-3 ఎండిపోయిన చెక్కలు ఇవ్వండి. ఏమా, ఊరముతుంది కదా, ఎందుకు టీవీ పెట్టావు? అవును, ఏ రోజులు మెరుపులు రాకుండా ఉన్నాయి. ఈ రోజు జరిగిన పోటీల్లో సెనగల్ 3 గోల్ కొట్టారు. వార్తలు మొదలవుతున్నాయి. దేశంలో 2 హత్యలు బయటపడుతున్నాయి. హంతకుడుగా గుర్తించబడిన ప్రవీణ్ బాడీ ఆ ఊర్లో ఉన్న గుడి వెనకతల గుర్తింపబడింది. ఈ నెల 16వ తారీఖున ఇంటి ముందు బాంబు ఒకటి పేలి సమస్యకు చెందిన ఆ ఊరికి చెందిన హరి అజీ అనే వాళ్ళని నరికి చంపబడ్డ హంతకుడి ఈ ప్రదీప్ కుమార్ పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యలో భాగమైన సుమేష్, రాజేష్ అండ్ శ్రీనాథ్ తప్పించుకొని పారిపోయారు. ఇందులో సురేష్ జిల్లా సెక్రటరీ నారాయణ అల్లుడని చెప్తున్నారు. ప్రేమికురాలతో ఒంటరిగా ఉన్నప్పుడు ఫోటో తీసినందుకు నారాయణ కొడుకు శ్యామ్ హత్య చేయబడ్డ యువకుడి గొడవ వల్ల హత్య చేయబడ్డారని చెప్తున్నారు. నిన్న రాత్రి బెంగళూరు హోటల్లో జరిగిన సంఘటన కంటిన్యూటీ అని పోలీసులు తెలుపుతున్నారు. ఈ హత్యలో హంతకుడైన బిబీషే వాళ్ళ స్నేహితుల్లో కలిసి ఈ దాడిని చేశాడు. అక్కడి నుంచి తప్పించిన కుమార్ ని ఈ రోజు ఉదయాన్నే ఊరేసుకున్నాడు. పనిలో నుంచి తీసేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ అలెక్సే వీళ్ళు తప్పించారని పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ హత్యలన్నీ జిల్లా సెక్రటరీ నారాయణకి తెలిసే జరిగింది అంటున్నారు. అదే అందరూ మాట్లాడుకుంటున్నారు. నారాయణ కొడుకు శ్యామ్ని వారి అల్లుడిని కాపాడడానికి పార్టీలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళకి సహాయపడినట్టు, ఇది మొత్తం నారాయణ కొడుకు శ్యాముని వాళ్ళ అల్లుడు సురేష్ ని కాపాడడానికి చేసిన ప్రయత్నమే అంటున్నారు. ఈ జోలికి మీరు మొదటిసారి వస్తున్నారా? సమస్య ఏంటి? విష్ణు ఈ ఊర్లో పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు. ఇతను వినోద్. బయటగా ఉంది, నిజంగానే సర్టిఫికేటేనా? బ్యాగ్ ఇక్కడే పెట్టి వెళ్ళొచ్చుగా, దాన్ని తీసుకెళ్ళేందుకు? వాళ్ళు మన విజయన్ ఇంకా రాజేష్. నేనేమనుకున్నానంటే బ్యాగ్ లో నిధులున్నాయేమో అని. ఇక్కడ విష్ణుకి తెలియకుండా ఒక్కడు కూడా రాలేడు. కెరోసిన్ వచ్చింది.
మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు బ్రో? మీరు అటు చెట్టే వెళ్ళిపోయారేమో అనుకున్నాను. పైగా మనోడు బ్యాగులు కూడా ఎక్కడికి వెళ్ళడు కదా. సరే ఎలాగైనా తడిసిపోయావు కదా, 2 అరికాయలు కోసుకుని వస్తావా? ప్లేట్ ఏమీ లేదు అందుకే.